హలో మై డియర్ లెర్నింగ్ కంపానియన్స్, వెల్కమ్ టు TSAT. మై నేమ్ ఇస్ రాఘవేంద్ర. గత ప్రీవియస్ సెషన్స్ నుంచి మనము జనరల్ ఇంగ్లీష్ సంబంధించి కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. ఇవాళ ఈ సెషన్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అతి ముఖ్యమైనది, పోటీ పరీక్షలకు సంబంధించి అతి ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ప్రిపోజిషన్స్. దీనికి సంబంధించినటువంటి విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా మనం మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. ప్రిపోజిషన్ అంటే పేరులోనే మనకు తెలిసిపోతుంది. ఇది ఏంటి అని అంటే దీన్ని రిలేషన్ వర్డ్ అని అంటారు. రిలేషన్ అంటే బంధుత్వం ఆసార్ అని అనుకోవచ్చు. ఎస్, అలాంటిదే. కాకపోతే దేనికి బంధుత్వం అని తెలుపుతుంది లేదా దేనికి రిలేషన్ తెలుపుతుంది అని అంటే ఒక వాక్యంలోని అంటే ఒక సెంటెన్స్లోని నామవాచకము నౌన్ లేదా సర్వనామమునకు, నౌన్ లేదా ప్రణౌనకు మరియు వాక్యంలోని ఇతర పదాలకు, ఇతర ముఖ్యమైన పదాలకు మధ్య ఉండే సంబంధాన్ని కలిపే పదాలను ఏమంటాం సార్ అంటే ప్రీపోజిషన్స్ అని అంటాం. ఇక్కడ ప్రీ అంటే ముందుగా అని, పొజిషన్ అంటే స్థానం అని అంటుంది. వేటికి ముందు వస్తాయి సార్ ఇవి? నౌన్కి లేదా ప్రనౌన్కి ముందొచ్చి మిగతా ముఖ్యమైన పదాలు ఏవైతే ఉంటాయో సెంటెన్స్లో వాటికి వీటికి ఉన్నటువంటి రిలేషన్ తెలుపుతాయి. కాబట్టి వీటిని ఏమంటున్నామంటే ప్రీపోజిషన్స్ అని అంటున్నాం. తెలుగులో దీన్ని విభక్తి ప్రత్యయము అని అంటాము. గుర్తుంచుకోండి, సాధారణంగా ప్రిపోజిషన్స్ అనేవి ఏం చేస్తాయి సార్ అంటే కర్త యొక్క స్థితిని తెలియజేస్తాయి. కర్త యొక్క స్థితిని తెలియజేస్తాయి. సో పొజిషన్ని తెలుపుతున్నాయి కాబట్టి వీటిని ప్రీ పొజిషన్స్ అంటున్నాం. ముందుగా వస్తాయి కాబట్టి వేటికి ముందుగా వస్తాయండి? నౌన్స్కి లేదా ప్రొనౌన్స్కి ముందు వచ్చి సెంటెన్స్లోని మిగతా ముఖ్య పదాలు ఏవైతే ఉంటాయో వాటికి రిలేషన్ తెలుపుతున్నాయి. వీటిని మనం ప్రిపోజిషన్స్ అంటున్నాం. మరి ఏంటి సార్ ఈ ప్రిపోజిషన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్గా మేము ఎందుకు వీటిని నేర్చుకోవాలి సార్ అంటే కనుక మీరు కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే వీటి మీద కనీసం 3 మ్యాక్సిమం 5 మార్కుల వరకు వివిధ రకాల ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మిత్రులారా. ఇంగ్లీష్ సెంటెన్సెస్ని మనం గ్రామాటికల్ ఎర్రర్స్ లేకుండా ఎలా రాయాలో కూడా ఈ ప్రిపోజిషన్స్ అనే కాన్సెప్ట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి దీన్ని కొంచెం శ్రద్ధగా విందాం, మనం శ్రద్ధగా నేర్చుకుందాం. సో ఇందులో ఈ టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్లో మళ్ళీ మనకు ప్రిపోజిషన్ ఆఫ్ టైమ్ అని, ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ అని, ప్రిపోజిషన్ ఆఫ్ ఏజెంట్ ఆర్ ఇన్స్ట్రుమెంటాలిటీ అని, వీటిని ఇలా డిఫరెంట్గా డివైడ్ చేసుకున్నాం మనం. అందులో భాగంగా కొన్నింటిని ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రిపోజిషన్ ఆఫ్ టైంని తెలిపేటటువంటి ప్రిపోజిషన్స్ ఏమేమి ఉంటాయి సార్ అవంటే ఇన్, ఆన్, ఎట్, డ్యూరింగ్, ఫర్, బిఫోర్, ఫ్రమ్. వీటన్నిటిని మనం ఏమంటాం సార్ అంటే ప్రిపోజిషన్ ఆఫ్ టైం అని చెప్తాం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక సెంటెన్స్లో సమయాన్ని తెలిపేందుకు ఉపయోగపడేటటువంటి ప్రిపోజిషన్స్ ఏవి సార్ అని అంటే ఇన్, ఆన్, ఎట్, డ్యూరింగ్, ఫర్, బిఫోర్, ఫ్రమ్. ఇవన్నీ మరికొన్ని కూడా ఇవన్నీ కూడా టైం తెలిపేందుకు మనకు ఉపయోగపడతాయి. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. రవి స్టార్టెడ్ వర్కింగ్ ఎట్ 10 AM. 10 గంటల వద్ద అతడు ప్రారంభించాడు పని చేయడం అని చెప్తున్నాం. నెక్స్ట్, దేర్ ఈజ్ అ హాలిడే ఇన్ డిసెంబర్ నెలలో ఒక హాలిడే ఉంది అని చెప్తున్నాం. ఇక్కడ ఏమని చెప్తున్నాం? డిసెంబర్ నెలలో అంటున్నాం కాబట్టి ఇన్ అని. ఇన్ అంటే అర్థం ఏంటంటే లో లేదా లోపల అనే అర్థం వస్తుంది. నెక్స్ట్, ద షాప్ క్లోజెస్ ఎట్ మిడ్ నైట్ రెగ్యులర్లీ. ఎట్ అని అంటున్నాం. ఇక్కడ ఎందుకు సార్ మిడ్ నైట్కి పర్టికులర్గా ఎట్ ఎందుకు ఉపయోగించాము? అక్కడ సమయం వచ్చినప్పుడు ఉపయోగించాలి కదా. అంటే మిడ్ నైట్ అని అంటే మధ్యరాత్రి అనే మీనింగ్ వస్తుంది కాబట్టి పర్టికులర్ టైం కాబట్టి అందుకే దానికి ఇక్కడ మనం ఎట్ అనేటటువంటి ప్రిపోజిషన్ యూస్ చేస్తున్నాం మిత్రులారా. నెక్స్ట్, మానస్ వెంట్ హోమ్ ఎట్ లంచ్ టైమ్. మానస్ లంచ్ టైంలో ఇంటికి వెళ్ళాడు అంటున్నాం. లంచ్ సమయంలో అంటున్నాం కాబట్టి ఎట్ అనేది ఇక్కడ మనం ఉపయోగిస్తున్నాం. సార్ ఇక్కడ హోమ్ అనే పదం కనిపిస్తుంది కదండి మీ అందరికీ. హోమ్ అనే పదానికి ముందు ఎటువంటి ప్రిపోజిషన్స్ని మనం యూస్ చేయకూడదు. గతంలో ఇవి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో భాగంగా కూడా ఈ ప్రశ్నలు అడిగారు మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, హోమ్ అనే పదానికి ముందు ఎలాంటి ప్రిపోజిషన్స్ని యూస్ చేయకూడదు. ఒకవేళ ఒక సందర్భంలో ఉపయోగించవచ్చు. ఒకవేళ ఆ హోమ్ ఏదైతే ఉంటుందో, మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సుకున్నటువంటి హోమ్ ఏదైతే ఉంటుందో అది ఒకవేళ దానికి స్పెషల్ ఫీచర్స్ కానీ లేదంటే దాని గురించి స్పెషల్గా ఎంఫసైజ్ చేసి చెప్పినప్పుడు అప్పుడు మనం హోమ్కి ముందు ప్రిపోజిషన్ని యూస్ చేయొచ్చు లేదా ఆర్టికల్ని యూస్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, మానస్ వెంట్ హోమ్ ఎట్ లంచ్ టైమ్ అని ఉంది. సో హోమ్ అనే పదానికి ముందు ఎటువంటి ప్రిపోజిషన్స్ని మనం ఉపయోగించకూడదు, గుర్తుంచుకోండి. సో ఇవి ప్రిపోజిషన్ ఆఫ్ టైంకి సంబంధించినవి. మళ్ళీ ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా మనం తెలుసుకుందాం. అయితే ముఖ్యమైనటువంటి ప్రిపోజిషన్స్ కొన్ని, వాటి అర్థాలని కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఇన్ అంటే లోపల అని అంటున్నాం. లో లేదా లోపల అనే మీనింగ్ వస్తుంది.
ఆన్ అంటే పైన లేదా మీద అని. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి క్లాస్ రూమ్ అంతా కూడా ఒక సర్కిల్ అనుకుందాం. ఇలా ఒక సర్కిల్ అని మనం అనుకుందాం. నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, మనం అంతా ఇక్కడ ఉన్నాం కాబట్టి దీన్ని ఇన్ అని చెప్పొచ్చు. లేదు క్లాస్ రూమ్ పైన ఇక్కడ ఉన్నాం మనం, దీన్ని ఆన్ మీద లేదా పైన అని చెప్పొచ్చు. నెక్స్ట్ TO2 అంటే ఏంటంటే కీ లేదా కు అనే మీనింగ్ వస్తుంది. అక్కడ కీ అక్కడ కు అనే మీనింగ్ వస్తుంది. నేను ఇక్కడ నుంచి ఇటు వస్తున్నాను క్లాస్ రూమ్లోకి కాబట్టి టు క్లాస్ రూమ్ అని చెప్పి చెప్తున్నాం. నెక్స్ట్ ఆఫ్ అంటే యొక్క అని, విత్ అంటే తో అని అంటుంది. దేంతో అంటే నైఫ్తో అన్నట్టు, విత్ నైఫ్ అన్నట్టుగా. అలా తో అనే మీనింగ్ ఏమో ఇంగ్లీష్లో విత్ అని అంటాం మనం. ఇంటూ అంటే లోపలికి అని అర్థం. నేను ఇక్కడ ఉన్నాను, లోపలికి అడుగు పెడుతున్నప్పుడు ఏమంటానంటే ఇంటూ అని అంటాం. ఇంటూ అంటే లోపలికి అని. ఎట్ అంటే వద్ద అని. ఫ్రమ్ అంటే ఒక పర్టికులర్ పాయింట్ నుండి అని. నెక్స్ట్ ఆఫ్ OFF ఆఫ్ అంటే దూరంగా అని. టిల్ అంటే వరకు అని. ఎప్పటి వరకు అని అంటే టిల్ ఎట్ వాట్ టైమ్ అని అంటూ ఉంటారు. ఎప్పటి వరకు అని అడిగినప్పుడు టిల్ అనే పదాన్ని మనం ఉపయోగిస్తాం ప్రిపోజిషన్ని. ఇంకా చూద్దాం మిత్రులారా. అండర్ అంటే క్రింద, క్రింద అని. ఫర్ అంటే కొరకు. బై ద్వారా లేదా చేత అనే మీనింగ్ కూడా వస్తుంది. దీనికే మనము చేత అనే మీనింగ్ కూడా వాడతాం. నెక్స్ట్ అబౌట్ గురించి. నెక్స్ట్ అబౌవ్ అంటే పైన. అలాంగ్ ద్వారా లేదా గూండా అనే మీనింగ్ వస్తుంది. గూండా అంటే రౌడీ, గుండా అనేది వేరు, గూండా అనేది వేరు మిత్రులారా, గుర్తుంచుకోండి. అలాంగ్ అని అంటే ద్వారా లేదా గుండా అని చెప్పి చెప్తూ ఉంటాం మనం. డౌన్ అంటే క్రింద. సిన్స్ అంటే నుండి. అవుట్ అంటే బయట. అమాంగ్ అంటే మధ్యన. అక్రాస్ అంటే అడ్డంగా అనే మీనింగ్స్ వస్తాయి. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే రెండు విషయాల మధ్య ఒక పని జరుగుతుంది, లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య, రెండు వస్తువుల మధ్య, లేదా రెండింటి అనే కాన్సెప్ట్ వచ్చింది అని అంటే అప్పుడు మనం బిట్వీన్ అని ఉపయోగిస్తాం. మధ్యన అనే మీనింగ్లో బిట్వీన్ అని ఉపయోగిస్తాం. BETWEEN అని. అలా కాకుండా రెండు కంటే ఎక్కువ అందరి మధ్యన అని చెప్పాల్సి వచ్చినప్పుడు అమాంగ్ అని చెప్పి యూస్ చేస్తాం. అమాంగ్ అంటే ఇద్దరి కంటే ఎక్కువ వ్యక్తుల మధ్యన లేదా వస్తువుల మధ్యన జరుగుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు మనం అమాంగ్ యూస్ చేస్తాం. అక్రాస్ అంటేనేమో అడ్డంగా అనే మీనింగ్ వస్తుంది. ఇంకొన్ని చూద్దాం మిత్రులారా. అరౌండ్ అంటే చుట్టుపక్కల. బిఫోర్ అంటే ముందు. బిహైండ్ అంటే వెనక. బిఫోర్ అంటే ముందు, బిహైండ్ అంటే వెనక. బిలో అంటే క్రింద. బియాండ్ అంటేనేమో అవతల లేదా ఆవల అనే మీనింగ్ వస్తుంది. బిసైడ్ అంటే పక్కన అనే మీనింగ్ వస్తుంది. ఇవి ఎందుకు చెప్పాను సార్ ఇప్పుడు మీకు తెలుగులోనంటే వీటి మీనింగ్స్ మనం తెలుసుకున్నట్టయితే వీటి ప్రాపర్ యూస్ని అంటే ప్రాపర్గా ఎలా యూస్ చేయాలనేది మనం క్లియర్గా మనం తెలుసుకోగలుగుతాం మిత్రులారా. నెక్స్ట్ ఇంకొన్ని ఇంపార్టెంట్ విషయాల్ని మనం తెలుసుకుందాం. బినీత్ అంటే అడుగున. బినీత్ అంటే అడుగున. నెక్స్ట్ అవుట్ సైడ్ అంటే బయట. ఇన్సైడ్ అంటే లోపలి వైపు. అండర్నీత్ అంటే అడుగున, అడుగున అనే మీనింగ్ వస్తుంది. వితిన్ అంటే లోపల. వితౌట్ అంటే లేకుండా అనే మీనింగ్ వస్తుంది. సార్ వితిన్ అంటే లోపల అన్నారు కదా, వితౌట్ అంటే లేకుండా అనే మీనింగ్ ఎలా వస్తుంది సార్ అంటే వితౌట్ అని అంటున్నాం. లేకుండా అనే మీనింగ్ వస్తుంది. వితిన్ అంటే లోపల, పరిధిలో అన్న మీనింగ్ ఇక్కడ మనకు వస్తుంది. ఓకే, ఇవి తెలుగులో ఉన్నటువంటి మీనింగ్స్ మిత్రులారా. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అయితే ప్రాపర్ యూసేజ్ ఆఫ్ ఈ ప్రిపోజిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ప్రాపర్గా ఏ విధంగా యూస్ చేయాల్సి ఉంటుందో ఇన్, ఆన్, ఎట్ అనేవి ఒకసారి మనం చూద్దాం. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, వీటిని మనం ప్లేస్ని గురించి కానీ టైంని గురించి కానీ తెలిపేటప్పుడు ఉపయోగిస్తాము. ఇన్, ఆన్, ఎట్ని గుర్తుంచుకోండి. ఇన్, ఆన్, ఎట్ అనేవి రెండు విషయాలకు ఉపయోగిస్తాం. ఒకటి ప్లేస్ తెలపాల్సి వచ్చినప్పుడు, లేదా టైంని తెలపాల్సి వచ్చినప్పుడు మనం ఉపయోగిస్తాం. ఇన్ అంటేనేమో క్లోజ్డ్ ఏరియాలో, లో లేదా లోపల అనే మీనింగ్ వస్తుంది. ఇన్ అంటే లో అంటే కంప్లీట్ ఒక క్లోజ్డ్ ఏరియాలో ఉన్నట్టుగా, లో లేదా లోపల అనే మీనింగ్తో మనం వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఇన్ లైబ్రరీ. లైబ్రరీలో ఉన్నారు, గ్రంథాలయంలో నీ స్నేహితులు ఉన్నారు అన్నాం కాబట్టి ఇన్ అనేది ఇక్కడ మనం ఉపయోగించాం. నెక్స్ట్, వీఆర్ ఇన్ ద స్కూల్. మేము స్కూల్ లోపల ఉన్నాము, పాఠశాల లోపల ఉన్నాము అని చెప్పేసి యూస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇన్ అనేది మనం యూస్ చేసాం. నెక్స్ట్, ఆన్ అంటే ఏంటి? సర్ఫేస్ ఏరియా అంటాం. పైన లేదా మీద అనే మీనింగ్ వస్తుంది. పైన లేదా మీద అనే మీనింగ్ వస్తుంది. అందుకే వీటిని ఆన్ ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తామంటే ప్రదేశాల దగ్గర చెప్పినప్పుడు కూడా పైన లేదా మీన అనే దాన్ని యూస్ చేస్తాం. దెర్ ఈస్ అ పేపర్ ఆన్ ద టేబుల్. ఇక్కడ నా ముందు ఒక టేబుల్ ఉంది, దానిపైన ఒక పేపర్ ఉంది. నేను చెప్తున్నాను దెర్ ఈస్ అ పేపర్ ఆన్ ద టేబుల్. ఆన్ ద టేబుల్ అంటే టేబుల్ మీద ఒక పేపర్ ఉంది అని చెప్పి చెప్తున్నాం మిత్రులారా. నెక్స్ట్, దెర్ ఈస్ అ ఫోటో ఆన్ ద వాల్. గోడ మీద
హ్యాంగ్ చేయబడి ఉంది ఒక ఫోటో. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే దెర్ ఈజ్ అ ఫోటో ఆన్ ద వాల్ అని చెప్తున్నా. గోడ మీద లేదా గోడకు తగిలించుకున్న ఒక ఫోటో ఉంది కాబట్టి దెర్ ఈజ్ అ ఫోటో ఆన్ ద వాల్ అని చెప్పి యూజ్ చేయాలి. నెక్స్ట్ ఎట్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే నియర్ టు క్లోజ్ ఏరియా, దగ్గర ప్రాంతంగా ఉన్నప్పుడు మనం ఉపయోగిస్తామని. మై కలీగ్స్ ఆర్ ఎట్ ది థియేటర్, నా సహోద్యోగులు థియేటర్ వద్ద ఉన్నారు అని చెప్పి యూస్ చేస్తున్నాం. మనం ఏమని యూస్ చేస్తున్నాం? థియేటర్ వద్ద ఉన్నారు అని చెప్పి యూస్ చేస్తున్నాం. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఇది మీరు గుర్తుపెట్టుకుంటే ఇంకెప్పుడు కూడా వీటిని మీరు మర్చిపోరు. ఇన్ అనేది ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తాం సార్ అంటే మంత్స్ ఇయర్స్ని తెలిపేందుకు ఉపయోగిస్తాం మనం, గుర్తుపెట్టుకోండి. దే విల్ కమ్ ఇన్ నవంబర్ నెలలో వాళ్ళు వస్తారు. దే విల్ కమ్ ఇన్ నవంబర్. ఎప్పుడు వస్తారట సార్ వాళ్ళు? దే విల్ కమ్ ఇన్ నవంబర్ నెలలో వస్తారు కాబట్టి అన్నట్టుగా. హీ రోట్ ద ఎగ్జామ్ ఇన్ 2023. అతడు 2023 సంవత్సరంలో పరీక్ష రాశాడు అన్నట్టుగా. అతను ఎప్పుడు రాశాడు పరీక్ష సార్? 2023 సంవత్సరంలో రాశాడు కాబట్టి హీ రోట్ ద ఎగ్జామ్ ఇన్ 2023 అని చెప్పి ఇలా రాస్తున్నాం మనం. ఇవి ఇన్, ఆన్, ఎట్ అనేది ప్రదేశాలను తెలిపేందుకు మరియు సమయాన్ని తెలిపేందుకు ఎప్పుడెప్పుడు ఎలా ఉపయోగించాలని ఇప్పుడు మనం తెలుసుకున్నాం మిత్రులారా. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను నేను, సింపుల్ ఎగ్జాంపుల్స్. వీటికంటే ముందు ఇవి ఎక్స్ప్లెయిన్ చేయడానికంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. మీరు మీ స్నేహితులందరితో కలిసి సినిమా థియేటర్కి వెళ్ళాలనుకుని టికెట్స్ బుక్ చేసుకున్నారు. మీరంతా 4 స్నేహితులు అనుకుందాం, ఫ్రెండ్స్ అనుకుందాం. మీ 4 ఒక అబ్బాయి రాలేదు, మిగతా 3 మీరంతా కూడా థియేటర్ వద్ద నిలబడి ఎదురు చూస్తూ ఉన్నారు అతడి కోసం. సింపుల్గా చెప్పాలంటే మీ ఫ్రెండ్స్కి కాల్ చేసి ఎక్కడున్నావు అని అనగానే మీరు చెప్తున్నారు వీఆర్ ఎట్ ద థియేటర్ అంటున్నారు. ఎందుకంటే మీరు థియేటర్ లోపల కూర్చోలేదు, అంటే లోపల కూర్చొని సినిమా చూడట్లేదు, బయట మాత్రమే ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి అప్పుడు ఏం యూస్ చేయాలి? వీఆర్ ఎట్ ద థియేటర్ అనాలి. ఏమనాలి? వీఆర్ ఎట్ ద థియేటర్ అంటే మేము థియేటర్ వద్ద ఉన్నాము. వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ ఎట్ ద థియేటర్. మేము నీకోసం థియేటర్ వద్ద ఎదురు చూస్తూ ఉన్నాము అని అర్థం. మీరు చూసారు మీ ఫ్రెండ్ రాలేదు, వీళ్ళు లేట్ చేస్తున్నారు రా బాబు అనుకొని లోపలికి వెళ్ళిపోయి కూర్చొని సినిమా చూస్తున్నారు. అప్పుడు మీ ఫ్రెండ్ కాల్ చేశాడు, ఐ ఆమ్ ఎట్ ద థియేటర్ అని. అప్పుడు మీ ఫ్రెండ్ చెప్పాడు, ఎందుకంటే తను లోపలికి రాలేదు కదా. అప్పుడు మీరేం చెప్తారంటే వీఆర్ ఇన్ ద థియేటర్, ఎందుకంటే మీరు థియేటర్లో కూర్చున్నారు, సినిమా చూస్తున్నారు. అప్పుడు మీరేం చెప్పాలి? వీఆర్ ఇన్ ద థియేటర్, మేము థియేటర్ లోపల ఉన్నాము అని చెప్పి చెప్తున్నాం. అప్పుడు మీ ఫ్రెండ్ ఏం చెప్పాడు? ఐఎమ్ అట్ ద థియేటర్ అని చెప్పి చెప్పాలి. అంటే ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, థియేటర్ వద్ద ఉన్నప్పుడు ఎట్ అనేది ఉపయోగిస్తాం. థియేటర్ లోపల కూర్చొని రెస్టింగ్ పొజిషన్లో ఉండి ఒక విషయాన్ని చేస్తున్నప్పుడు ఇన్ అనే దాన్ని మనం ఉపయోగిస్తాం. ఇదే చిన్నప్పటి తేడా. మరియు ఇన్ అండ్ ఎట్ని ఎప్పుడైనా సరే 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇది గతంలో అడిగినటువంటి ప్రశ్న మిత్రులారా. ఎప్పుడైనా సరే ఇన్, ఎట్ 2 ప్రదేశాలని కంపేర్ చేయడానికి ఉపయోగించినప్పుడు, 2 ప్రదేశాలని కంపేర్ చేస్తూ చెప్పాల్సి వచ్చినప్పుడు, 2 ప్రదేశాలతో మాట్లాడుతున్నప్పుడు చిన్న వాటి ముందు గుర్తుపెట్టుకోండి, చిన్న వాటి ముందు ఎట్ ఉపయోగించి పెద్ద వాటి ముందేమో ఇన్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను హైదరాబాద్లో ఉంటున్నాను, దిల్సుఖ్ నగర్లో ఉంటున్నాను అనుకుందాం. నేను ఎలా చెప్పాలి ఇప్పుడు? ఐ ఆమ్ స్టేయింగ్ ఎట్ దిల్సుఖ్ నగర్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది. ఎందుకు సార్ ఇలా? సార్ హైదరాబాద్ అనేది ఒక పెద్ద మహానగరం కదా, మరి దిల్సుఖ్ నగర్ అనేది దాంట్లో ఒక చిన్న ప్రాంతం కదా. ఇప్పుడు చిన్న దాని ముందు ఎట్ ఉపయోగించాలి. హైదరాబాద్ ఈ దిల్సుఖ్ నగర్ కంటే పెద్దది కాబట్టి ఇన్ అనేది దాని ముందు ఉపయోగించాలి. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే చిన్న వాటి ముందు మనం ఎట్ ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ స్టేయింగ్ ఎట్ దిల్సుఖ్ నగర్. నేను ఎక్కడ నివసిస్తున్నాను సార్? దిల్సుఖ్ నగర్లో నివసిస్తున్నాను. ఇన్ దిల్సుఖ్ నగర్ ఎక్కడ ఉంది సార్? ఇది చిన్నది కాబట్టి హైదరాబాద్. ఈ విధంగా మనం యూస్ చేయాల్సి ఉంటుంది. ఇన్ అనేదేమో పెద్దవాటి ముందు, ఎట్ అనేమో చిన్న వాటి ముందు మనం యూస్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా 2 ప్రదేశాలను ఉపయోగించి చెప్పినప్పుడు మనం గుర్తుంచుకోండి. అయితే ఈ ఆన్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం సార్ అంటే డేస్ అండ్ డేట్స్ని చెప్పాల్సి వచ్చినప్పుడు. చూద్దాం ఇప్పుడు. మన భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చిందండి? 15వ తారీఖున అర్ధరాత్రి ఆగస్ట్ నెల 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. ఇండిపెండెన్స్ డే అని సెలబ్రేట్ చేసుకుంటాం మనం. సో దాన్ని ఎలా చెప్తున్నాను నేను? ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఆన్ 15th in 1947. ఆన్ అనేది ఎప్పుడు ఉపయోగించాలి సార్? డేస్ అండ్ డేట్స్ ముందు కాబట్టి ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఆన్ 15th August in 1947 అని చెప్పి చెప్తున్నాం. ఇన్ అనేది ఎందుకు ఉపయోగించాం అక్కడ? 1947 ముందు సంవత్సరం వచ్చింది కదా, అక్కడ ఇయర్ కదా, అందుకే ఇన్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. వీఆర్ గోయింగ్ టు మీట్ హర్ ఆన్ సండే.
ఇక్కడ కూడా డేస్ గురించి చెప్తున్నాం కాబట్టి సండేకి ముందు ఆన్ అనేది యూస్ చేయాల్సి ఉంటుంది మనం. వీఆర్ గోయింగ్ టు మీట్ హర్ ఆన్ సండే. ఆమెను మేము కలవడానికి ఆదివారం రోజున వెళ్తున్నాం అన్నట్టుగా. సో ఇవి ఇన్, ఆన్, ఎట్ని ప్రదేశాలు మరియు సమయాలను గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఉపయోగించే విధానం మిత్రులారా. వీటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఇక మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనైనా సరే వీటిపైన ప్రశ్నలు వచ్చినప్పుడు సులభంగా గుర్తించి మీరు ఆన్సర్ చేసినట్లయితే మీరు కలలుగన్న ఉద్యోగాన్ని ఈజీగా పొందుతారు మీరు. ఇప్పుడు ఎట్ గురించి ఒకసారి తెలుసుకుందాం. ఎట్ ఎప్పుడైనా సరే స్పెసిఫిక్ టైం, ఖచ్చితమైన సమయాన్ని తెలిపేందుకు మనం దీన్ని ఉపయోగిస్తాం. దే విల్ రీచ్ దేర్ ఎగ్జాక్ట్లీ ఎట్ 8 PM. వాళ్ళు ఎప్పుడు రీచ్ అవుతారట సార్? ఇంత టైం అయింది కదా బయలుదేరి, ఎక్కడున్నారు అంటే మనం చెప్తున్నాం దే విల్ రీచ్ దేర్ ఎగ్జాక్ట్లీ ఎట్ 8 PM. ఖచ్చితంగా 8 గంటలకు అక్కడ రీచ్ అవుతారు అని. 8 గంటలకు అంటున్నాము, ఇక్కడ వద్ద అని వస్తుంది కాబట్టి ఎట్ అనేది మనం ఉపయోగిస్తున్నాం. 8 గంటల వద్ద అక్కడికి రీచ్ అవుతారు అన్నట్టుగా. సో ఎట్ అనేది ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తున్నాం మనం? స్పెసిఫిక్ టైంను తెలపాల్సి వచ్చినప్పుడు మనం యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం మిత్రులారా. ఆన్ అంటే ఏంటి, అపాన్ అంటే ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం. ఆన్ అంటే ఎప్పుడు ఉపయోగిస్తున్నాం? 1 సెకండ్. ఇక్కడ మనం ఎట్టు గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఆన్ని, అపాన్ రెండింటిని కూడా ఎప్పుడు ఉపయోగిస్తున్నామో చూద్దాం. ఆన్కి, అపాన్ని ఎప్పుడెప్పుడు ఉపయోగించాలో తెలుసుకుందాం. ఆన్ అంటే ఎప్పుడైనా సరే రెస్టింగ్ పీరియడ్లో అనేది గుర్తుంచుకోండి. ఇక్కడ ఒక చిన్న టేబుల్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక పెద్ద టేబుల్ ఉంది అనుకుందాం. ఓకే, ఈ టేబుల్ అండ్ ఈ టేబుల్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ టేబుల్ మీద ఒక పాయింట్ మీద ఇక్కడ నేను ఒక వస్తువుని పెట్టాను. అది అలాగే ఉంది, నిశ్చలంగా ఉంది, రెస్టింగ్ పొజిషన్లో ఉంది. సో అప్పుడు నేనేం చెప్తానంటే మై బాల్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఎక్కడికి కూడా వెళ్ళట్లేదు, పరిగెత్తట్లేదు, నిలబడట్లేదు, జస్ట్ కూర్చుంది, రెస్టింగ్ పీరియడ్లో ఉంది. అప్పుడు మనం ఏమనొచ్చు అంటే ఆన్ అని చెప్పి యూస్ చేయొచ్చు. అలా కాకుండా ఇక్కడి నుంచి ఇక్కడికి నేను తీసుకెళ్తున్నాను, ఒక ప్లేస్కి తీసుకెళ్తున్నాను, అప్పుడు నేను అపాన్ అని చెప్పి యూస్ చేయొచ్చు. అపాన్ అని చెప్పి యూస్ చేయొచ్చు. ద డాగ్ ఈజ్ ఆన్ ద కౌచ్. ఇక్కడ ఒక సోఫా ఉంది, ఆ సోఫా మీద మా డాగ్ కూర్చొనింది, కుక్క కూర్చొనింది. అప్పుడు నేనేం చెప్తున్నానంటే ద డాగ్ ఈజ్ ఆన్ ద కౌచ్. ద డాగ్ ఈజ్ ఆన్ ద కౌచ్. ఊరికే సోఫాలో కూర్చుంది, అది ఇక్కడికి పరిగెత్తట్లేదు, ఎగరట్లేదు, దూకట్లేదు, ఊరికే కూర్చుంది, రెస్టింగ్ పొజిషన్లో ఉంది. కాబట్టి నేను ఇక్కడ ఏం యూజ్ చేశాను? ఆన్ యూజ్ చేశాను. అలా కాకుండా మడ్ హౌస్ ఈజ్ బిల్ట్ అపాన్ బ్రిక్స్ అని చెప్పి యూజ్ చేస్తున్నాం. మా మడ్ హౌస్ని బ్రిక్స్ మీద కట్టారు అన్నట్టుగా. సో ఇలాంటి వాటికి మనం ఆన్ అంటేనేమో రెస్టింగ్ పీరియడ్లో, అపాన్ అంటేనేమో మోషన్లో ఉన్నప్పుడు మనం యూజ్ చేస్తాం. మరి ఇన్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం? ఇందాకే చెప్పాం కదా, థియేటర్లో కూర్చొని రెస్టింగ్ పీరియడ్లో సినిమా చూస్తున్నాం కాబట్టి మనము రెస్ట్కి యూజ్ చేస్తాం. ఇంటూ అంటేనేమో మోషన్కి యూజ్ చేస్తాం. మోషన్ అంటే కదలిక అని అంటాం, గుర్తుపెట్టుకోండి. ఇన్ అంటే లో లేదా లోపల అని, ఇంటూ అంటేనేమో లోపలికి అని. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మనం ఎగ్జామ్లో ఎటువంటి ప్రశ్నలు అడిగినా సరే వీటిని ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. హీఈస్ ఇన్ ది గార్డెన్. అతను తోటల్లో ఉన్నాడు. ఇక్కడ ఒక పెద్ద గార్డెన్ ఉందనుకోండి, ఇక్కడ నేను కూర్చున్నాను, ఇలా కూర్చొని ఉన్నాను. సో అప్పుడు నన్ను ఏం చెప్తారు? ఐఆమ్ ఇన్ ద గార్డెన్ అని చెప్పి నేను చెప్తాను. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఒక రెస్టింగ్ పీరియడ్లో కూర్చొని ఉన్నా. అలా కాకుండా ఇక్కడ బయట రోడ్డు మీద నుంచి నేను తోటలోకి అడుగు పెడుతున్నాను, గార్డెన్లోకి అనుకుంటే ఐఆమ్ వాకింగ్ ఇన్ టు ద గార్డెన్ అని చెప్పి చెప్తాం. ఇక్కడ ఏం చెప్తున్నాం? హీ వాక్డ్ ఇన్ టు ద గార్డెన్ అని చెప్పి చెప్పొచ్చు. ఇన్ అండ్ ఇంటూ అనేది ఈ విధంగా మనం ఉపయోగించినట్టయితే ఖచ్చితంగా వీటిని ఆన్సర్ చేస్తే మంచి మార్క్స్ మనకు లభిస్తాయి మిత్రులారా. ఇంకొన్నిటిని మనం చూద్దాం ఇప్పుడు. సిన్స్ అంటే ఏంటి సార్? ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తాం సార్ అంటే, సిన్స్ అనేది ఎప్పుడైనా సరే ఖచ్చితంగా తెలిపేది. ఎప్పుడు అనేది ఖచ్చితంగా తెలుపుతుంది అనమాట. ఎన్ని గంటల వద్ద, పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం సిన్స్ అనే దాన్ని ఎప్పుడైనా సరే. ఇక్కడ సిన్స్ 8 o'clock అని అంటున్నాం. నెక్స్ట్ సిన్స్ ఫ్రైడే అని చెప్తున్నాం. సిన్స్ నవంబర్ అంటున్నాం. సిన్స్ 2018 అని చెప్పి అంటున్నాం. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్ మన క్లాస్ అంటే సిన్స్ 8 o'clock సార్. ఖచ్చితంగా 8 o'clock వద్ద స్టార్ట్ అయింది అన్నట్టుగా. నెక్స్ట్ సిన్స్ ఫ్రైడే. ఎప్పటి నుంచి మీరు రావట్లేదు లేదండి అంటే సిన్స్ ఫ్రైడే సార్ అని చెప్పి చెప్తున్నాం. సిన్స్ నవంబర్, సిన్స్ 2018. ఈ విధంగా మనం పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం తెలపాల్సి వచ్చినప్పుడు మనం దీన్ని యూజ్ చేస్తాం. మరి ఫర్ని ఎప్పుడు ఉపయోగిస్తాం సార్? ఫర్ ఎప్పుడైనా సరే పీరియడ్ ఆఫ్ టైం అని చెప్పి చెప్తాం. ఎంత డ్యూరేషన్ జరిగింది అని చెప్పడానికి, సో సింపుల్గా చెప్పాలంటే ఫర్ అంటేనేమో పీరియడ్ ఆఫ్ టైం, సిన్స్ అంటేనేమో పాయింట్ ఆఫ్ టైం అని చెప్తాం. ఎంత కాలం గడిచింది అని చెప్పడానికి. మన క్లాస్ ఎంతసేపు జరుగుతుందంటే ఒక 2 గంటలు అయిందండి, ఫర్ ద లాస్ట్ 2 hours అని చెప్పి చెప్పొచ్చు. సో
2 hours అనే దానికి ముందు హవర్స్కి ముందు, డేస్కి ముందు ఇలాంటి పర్టికులర్గా డ్యూరేషన్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఫర్ మనం యూస్ చేస్తాం. ఫర్ 5 hours, ఫర్ 3 days, ఫర్ 4 months, ఫర్ 3 years ఈ విధంగా మనం డ్యూరేషన్ చెప్పాల్సి వచ్చినప్పుడు. ఆమె కోసం ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నాను అంటే నేను గత 3 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఫర్ ది లాస్ట్ 3 years అంటాం, కానీ సిన్స్ 3 years అని చెప్పి మనం అనము. ఒకవేళ ఏ సంవత్సరం నుంచి పర్టికులర్గా నువ్వు ఎదురు చూస్తున్నావు అన్నప్పుడు సిన్స్ 2018 అని చెప్పి యూస్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ టైం చెప్తున్నాం, ఖచ్చితమైన సమయాన్ని చెప్తున్నాం, కానీ ఇక్కడ డ్యూరేషన్ చెప్తున్నాం, ఎంత డ్యూరేషన్లో మనం ఉన్నామని చెప్తున్నాం కాబట్టి ఫర్ అనేది యూస్ చేస్తాం మిత్రులారా. ఇక నెక్స్ట్ వచ్చేసి హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ లేక నంబర్ ఆఫ్ ఇయర్స్ ఇచ్చినప్పుడు సిన్స్ లేక ఫర్ని మనం ఉపయోగించాల్సి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఇవి మనం టెన్సెస్ చెప్పేటప్పుడు చెప్పుకుందాం మిత్రులారా. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నప్పుడు మనము సిన్స్ని ఫర్ని ఎలా యూస్ చేయాలో అక్కడ కూడా మీకు నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇక్కడ మనం పాయింట్లో హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ లేదా నంబర్ ఆఫ్ ఇయర్స్ ఇచ్చినప్పుడు, డ్యూరేషన్ ఇచ్చినప్పుడు సిన్స్ లేదా ఫర్ని మనం ఉపయోగిస్తాం. I have been teaching since 2011. 2011వ సంవత్సరం నుంచి నేను మీకు అందరికీ కూడా ఇంగ్లీష్ పాఠాలు బోధిస్తూ ఉన్నాను. ఇప్పుడు 2024 అంటే సుమారు 13 సంవత్సరాలుగా. సో అలా కాకుండా ఇదే సెంటెన్స్ నేను ఐ హ్యావ్ బీన్ టీచింగ్ సిన్స్ 2011 అని అన్నాను. ఎందుకంటే 2011లో నేను పాఠాలు చెప్పడం స్టార్ట్ చేశాను కాబట్టి 2011 అన్నాను. అలా కాదు సార్, ఎన్ని సంవత్సరాలుగా చెప్తున్నారు మీరు, డ్యూరేషన్ ఎంత అంటే అప్పుడు నేనేమి రాయొచ్చు అంటే ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఫర్ ద లాస్ట్ 13 years. గత 13 సంవత్సరాలుగా నేను ఇంగ్లీష్ పాఠాలని బోధిస్తూ ఉన్నాను. ఆ విధంగా మనం చెప్పొచ్చు. సో ఐ హ్యావ్ బీన్ టీచింగ్ సిన్స్ 2011, ఎందుకంటే ఇక్కడ పర్టికులర్ ఇయర్ని మెన్షన్ చేసాం, పాయింట్ ఆఫ్ టైంని ఇచ్చాం కాబట్టి. అలా కాకుండా డ్యూరేషన్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఫర్ 13 years అని చెప్పి కూడా మనం చెప్పొచ్చు. నెక్స్ట్, హీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ హియర్ జస్ట్ ఫర్ 3 hours. ఎన్ని గంటల నుంచి? అక్కడ 3 గంటల నుంచి అతను ఇక్కడ ఆడుకుంటూ ఉన్నాడు అని చెప్పడానికి. నెక్స్ట్, శ్రీకర్ సర్వ్డ్ ఇన్ ద ఆర్మీ ఫర్ 30 years. సార్ ఫర్ ఎందుకు ఉపయోగించాం ఇక్కడ? ఇక్కడ ఎన్ని సంవత్సరాలు పనిచేస్తాడనే డ్యూరేషన్ని చెప్తున్నాం కాబట్టి, ఆ డ్యూరేషన్ని చెప్తున్నాం కాబట్టి మనం ఇక్కడ ఫర్ అనేదాన్ని యూస్ చేస్తాం. సో ఇది సిన్స్కి ఫర్కి ఉన్నటువంటి చిన్నపాటి తేడా మిత్రులారా, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ప్లేస్లోకి వెళ్ళిపోదాం మనం. బిట్వీన్ అని ఉంది, బిట్వీన్ అని ఉంది, అమాంగ్ అని ఉంది. బిట్వీన్కి అమాంగ్కి తేడా ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనున్నాను, మన క్లాస్ ఇక్కడ 3 o'clock అనుకుందాం. ఇక్కడ 3 o'clock మన క్లాస్ స్టార్ట్ అయింది అండ్ 4 o'clock ఎండ్ అవుతుంది. మన క్లాస్కి ఎన్ని గంటల మధ్యన జరిగింది? 3 గంటల నుండి 4 గంటల మధ్యన కాబట్టి. సో అప్పుడు 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ, 3 గంటల నుంచి 4 గంటలు అని. అలా కాకుండా ఏవైనా సరే 2 ఉన్నప్పుడు మనము అవి ప్లేసెస్ కానీ, థింగ్స్ కానీ, పర్సన్స్ కానీ, అవి ఏవైనా కానీ 2 అని ఉన్నప్పుడు మాత్రం ఇమీడియట్గా మనం బిట్వీన్ ఉపయోగించాలి. 2 కంటే ఎక్కువ మధ్యన జరిగినప్పుడు, మోర్ దెన్ 2 ఉన్నప్పుడు మనము అమాంగ్ యూస్ చేస్తే సరిపోతుంది. షీ సాట్ బిట్వీన్ మనీ అండ్ బన్నీ. ఎవరి మధ్యన కూర్చుందట ఆమె? ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డాను, నాకు పక్కన కూర్చున్నాను అనుకుందాం. ఇక్కడ నేను కూర్చున్నాను, నా పక్కనేమో మనీ ఉంది, ఇంకొక పక్క బన్నీ ఉంది. ఇద్దరి మధ్యన నేను కూర్చున్నాను కాబట్టి అప్పుడు నేనేం చెప్పాలి? ఐ సాట్ బిట్వీన్ బనీ అండ్ మనీ అని చెప్పేసి. సో ఇద్దరి మధ్యన అంటున్నాం కాబట్టి మనం ఏం యూజ్ చేయాలి? ఇక్కడ బిట్వీన్ అనేది యూజ్ చేయాలి. దెర్ ఈజ్ అ క్వారల్ బిట్వీన్ అంబిక అండ్ సరిత. దెర్ ఇస్ ఎ క్వారల్ బిట్వీన్ అంబిక అండ్ సరిత. అంబికాకి సరితకి ఇద్దరి మధ్యన గొడవ జరిగింది అని అంటున్నాం కాబట్టి ఇద్దరి మధ్యన అన్నప్పుడు బిట్వీన్ అనేది మనం యూజ్ చేయాలి. నెక్స్ట్, 5 friends. 5 మంది స్నేహితులట. ఇద్దరికంటే ఎక్కువ కదా, ఇప్పుడు మనకి ఏం రావాలి? అమాంగ్ రావాలి. వచ్చిందా? చూద్దాం. 5 friends share the money among themselves. 5 friends share money among themselves. సో వాళ్ళలో వాళ్ళే ఆ 5 మంది కూడా అమాంగ్ అంటున్నాం, వాళ్ళ మధ్యన డబ్బుల్ని షేర్ చేసుకుంటున్నారు, పంచుకుంటున్నారని. సో గుర్తుంచుకోండి, 2 అని వచ్చినప్పుడు మనం బిట్వీన్ ఉపయోగిస్తాము. 2 కంటే ఎక్కువ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు, మధ్యన అన్నప్పుడు మనం అమాంగ్ యూస్ చేస్తాం. ఇక నెక్స్ట్, బిట్వీన్ అండ్ ఎప్పుడు ఉపయోగిస్తాం? బిట్వీన్ అంటే ఇప్పుడే అనుకున్నాం మనం రెండింటి మధ్య అని. దే ఓపెన్ వైన్ షాప్స్ బిట్వీన్ 10 AM అండ్ 9 PM. ఉదయం 10 గంటలకు వైన్ షాప్ తెరిస్తే రాత్రి 9 గంటలకు మూస్తారు. అందుకే ఆ టైమింగ్స్ నేను చెప్తున్నాం. ద వైన్ షాప్ ఆర్ దే ఓపెన్ వైన్ షాప్స్ బిట్వీన్ 10 AM అండ్ 9 PM. 10 గంటల నుంచి మరియు 9 గంటలకు మధ్యన మనకు ఈ వైన్స్ని ఓపెన్ చేస్తారని చెప్తున్నాం. అదేవిధంగా ఫ్రమ్ వచ్చినప్పుడు 2ను ఉపయోగించాలి. బిట్వీన్ అన్నప్పుడు అండ్ ఎట్లా ఉపయోగించామో ఫ్రమ్ వచ్చినప్పుడు 2 ఉపయోగిస్తాం. చూడండి ఒకసారి. బిసైడ్ మీన్స్ నెక్స్ట్ టు అని అంటున్నాం.
బై ద సైడ్ ఆఫ్ పక్కన అని ఇది ఇంకొక కాన్సెప్ట్ మిత్రులారా. బిసైడ్స్ ఇది గతంలో ఎన్నోసార్లు ఎన్నో రకాల పోటీ పరీక్షలలో అడిగినటువంటి ప్రశ్న ఇది మిత్రులారా. బిసైడ్స్ అంటే అర్థం ఏంటో కూడా మనం తెలుసుకుందాం. బిసైడ్ అంటే పక్కన అని అర్థం. ఇప్పుడు నా పక్కన మహేష్ బాబు నిలబడ్డారు అనుకుందాం. సో ఆయన పక్కన నేను నిలబడ్డాను అంటున్నాను. సో ఐ స్టాండ్ బిసైడ్ మహేష్ బాబు, నేను గర్వంగా చెప్పుకుంటాను అనమాట. ఊరికే అట్లా నా ఫేవరెట్ హీరో అన్నట్టుగా, ఇంకెవరో అన్నట్టుగా, మీ ఫేవరెట్ హీరో అన్నట్టుగా. పక్కన అన్నప్పుడేమో మనం బిసైడ్ ఉపయోగిస్తాం. బిసైడ్స్ అంటేనేమో అదే కాకుండా ఇంకా అనే మీనింగ్, ఇంతే కాకుండా ఇంకా అనే మీనింగ్లో దీన్ని యూస్ చేస్తాం. షీ సాట్ బిసైడ్ మీ, ఆమె నా పక్కన కూర్చుంది. రాఘవన్ కెన్ స్పీక్ ఇంగ్లీష్ బిసైడ్స్ తెలుగు. రాఘవ ఇంగ్లీషే కాదు తెలుగు కూడా మాట్లాడతాడు అన్నప్పుడు అంతేకాకుండా అనే మీనింగ్లో వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇన్ టు అనేది ఎప్పుడైనా సరే మూమెంట్ టు అన్ ఎన్క్లోజ్డ్ స్పేస్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. మూమెంట్ రిజల్టింగ్ ఇన్ ఫిజికల్ కాంటాక్ట్. సో ఇప్పుడు ఇంటూ అన్నప్పుడు ఇందాక చెప్పుకున్న మనం లోపలికి అని అంటున్నాం కాబట్టి. నెక్స్ట్ షీ గాట్ ఇన్ టు ద కార్ అండ్ క్లోజ్ ద డోర్, ఆమె కార్లోకి వెళ్ళిపోయి క్లోజ్ చేసుకుంది డోర్ అని. రాజు జంప్డ్ ఇన్ టు ద వెల్, రాజు బావి లోపలికి దూకాడు అని. నెక్స్ట్ ఎంటర్ ప్లస్ ఇంటూ ఇది గతంలో అడిగినటువంటి ప్రశ్న మిత్రులారా, చాలా మంది పొరపాటు చేస్తూ ఉంటారు. ఎంటర్ ప్లస్ ఇంటూ అనేది నాన్ ఫిజికల్ థింగ్స్కి మాత్రమే యూస్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే ఎంటర్ ఇంటూ అన్ అగ్రిమెంట్, ఎంటర్ ఇంటూ ఎ డిస్కషన్, ఎంటర్ ఇంటూ ఎ బాండ్, ఎంటర్ ఇంటూ అన్ ఆర్గ్యుమెంట్ అని చెప్పాలి. కానీ ఎంటర్ ఇంటూ ద రూమ్ అన్నారు అనుకోండి, ఇది గ్రామాటికల్లీ తప్పు అవుతుంది. గుర్తుంచుకోండి, ఎంటర్ ఇంటూ ద రూమ్, ఎంటర్ ఇంటూ ద హాల్, ఎంటర్ ఇంటూ ద క్లాస్ రూమ్ అని ఎప్పుడు కూడా అనకూడదు. ఎందుకంటే ఇవన్నీ ఫిజికల్గా రూపం ఉన్నటువంటి కాబట్టి. ఎప్పుడు ఉపయోగించాలి సార్ ఎంటర్ ప్లస్ ఇంటూని అని అంటే నాన్ ఫిజికల్ థింగ్స్. ఇలాంటి వాటిలో ఇట్స్ ఎంటర్ ఇంటూ అన్ అగ్రిమెంట్, ఎంటర్ ఇంటూ ఎ బాండ్, ఎంటర్ ఇంటూ ఎ డిస్కషన్, ఇలాంటివి అనమాట. మరి ఎంటర్ తర్వాత ఎప్పుడు ఉపయోగించాలి సార్, ఏం ఉపయోగించాలి ఇంటూ కాకుండా అంటే మనం ఇలా ఉపయోగించవచ్చు. ఫిజికల్ థింగ్స్కి ముందు మనం ఎంటర్ తర్వాత ఇంటూ రాయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఫిజికల్ థింగ్స్కి ముందు ఎంటర్ తర్వాత ఇంటూ ఎప్పుడు కూడా రాయకూడదు. గెట్ ఇంటూ అని చెప్పి రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ షీ ఎంటర్డ్ ద రూమ్ అనాలి, కానీ షీ ఎంటర్డ్ ఇంటూ ద రూమ్ అని అనకూడదు. షీ ఎంటర్డ్ ద రూమ్, మనం రిలీజింగ్ ఈవెంట్స్, మ్యూజిక్ ఈవెంట్స్ అవుతున్నప్పుడు హీరో ఇప్పుడే ఎంటర్ అయినప్పుడు ద హీరో ఎంటర్ ద హాల్ అంటారు, కానీ ద హీరో ఎంటర్డ్ ఇంటూ ద హాల్ అని చెప్పి ఎప్పుడు కూడా అనరు. సో ఇలాంటిది అనమాట. ఇది ఎంటర్ అండ్ ఎంటర్ ఇంటూని ఎప్పుడెప్పుడు యూస్ చేయాలనేది. మూమెంట్స్ అబౌవ్ ఆర్ అక్రాస్ ద టాప్ ఆర్ ద టాప్ సర్ఫేస్ ఆఫ్ సంథింగ్ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ అంటే ఏంటి అని అంటే మీదుగా అని అంటున్నాం. మీదుగా అని అర్థం ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మా ఇల్లు ఉంది అనుకుందాం. ఓకే, ఇది మా ఇల్లు సార్, ఇది మా ఇల్లు అనుకుందాం. ఓకే, అండ్ ఇక్కడ చెట్టు ఉంది. ఈ చెట్టు పైనుంచి కాకులన్నీ లేదా పక్షులన్నీ ఏం చేస్తున్నాయంటే ఇలా ఎగురుతూ ఉన్నాయి. అప్పుడు నేనేం చెప్తాను సార్ అంటే ద బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఓవర్ మై హౌస్, ద బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఓవర్ మై హౌస్ అని చెప్పి చెప్తున్నాం. ఈ విధంగా మనం చెప్పాల్సి ఉంటుంది. మీదుగా అనే మీనింగ్ వస్తుంది. వీఆర్ ఫ్లయింగ్ ఓవర్ ద మౌంటైన్స్, మేము మౌంటైన్స్ మీదుగా ఎగురుతున్నాం ఫ్లైట్లో. ద క్యాట్ జంప్డ్ ఓవర్ ద వాల్, గోడ మీదుగా క్యాట్ జంప్ చేసింది అని. సో ఓవర్ అంటే మీదుగా అనే మీనింగ్ వస్తుంది. TO2 అని అంటే ఇందాక చెప్పుకున్నాం, మూమెంట్ కీ లేదా కు అనే మీనింగ్ వస్తుంది. మూమెంట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ సంథింగ్ అని. కుడ్ యూ గివ్ మీ దిస్ టు శివ ప్లీజ్, దయచేసి శివకు ఇస్తారా అన్నట్టుగా. డస్ దిస్ ట్రైన్ గో టు వరంగల్, ఈ ట్రైన్ వరంగల్కి వెళ్తుందా అన్నట్టుగా. నెక్స్ట్ త్రూ అంటే ఏంటి అని అంటే మూమెంట్ ఇన్ వన్ సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద అదర్ సైడ్ ఆఫ్ సంథింగ్ అని చెప్పి చెప్తున్నాం. ఓకే, ఇది త్రూ అనేది ఏ విధంగా ఉపయోగిస్తామంటే గుండా అనే మీనింగ్ వస్తుంది. టువార్డ్స్ అంటేనేమో వైపుగా అనే మీనింగ్ వస్తుంది. ద ట్రైన్ గోస్ త్రూ అ టన్నల్ అండర్ ద హిల్. గుర్తుంచుకోండి, మనం ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఒక చీకటి టన్నెల్ నుంచి వెళ్తాం కదా, అప్పుడు ఎలా ఉపయోగిస్తామంటే ద ట్రైన్ గోస్ త్రూ అ టన్నల్ అండర్ ద హిల్. కొండ మధ్య లోపల నుంచి, కొండ కింది నుంచి ఇది టన్నెల్ లోపల నుంచిగా ట్రైన్ వెళ్తుంది అని. మరి టువార్డ్స్ అంటే ఏంటి సార్ అంటే మీదుగా, మూమెంట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ సంథింగ్ అని చెప్పి ఉపయోగిస్తాం. ఎట్లా హీ కుడ్ రికగ్నైజ్ ద పర్సన్ కమింగ్ టువార్డ్స్ హిమ్, దట్ చివరికి అతడు తన వైపుగా వస్తున్నటువంటి వ్యక్తిని గుర్తుపట్టగలిగారు. ఆర్ యూ గోయింగ్ టువార్డ్స్ ఉస్మానియా యూనివర్సిటీ సార్, నేను ఉస్మానియా యూనివర్సిటీ వెళ్ళాలనుకుంటున్నారు, మీరు అటు వైపు వెళ్తున్నారా అన్నట్టు. టువార్డ్స్ అంటే ఆ మీదుగా లేదా ఆ వైపుగా అనే మీనింగ్ వస్తుంది మిత్రులారా. సో ఇవి ఈ ప్రిపోజిషన్ సంబంధించిన విషయాలు. ఇంకొన్ని విషయాల్ని, కొన్ని మోడల్ ఎగ్జాంపుల్స్ని, గతంలో అడిగినటువంటి ప్రశ్నల్ని మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ సెషన్లో తెలుసుకుందాం. అంతవరకు అండ్ దయచేసి TSAT వాళ్ళు అందిస్తున్నటువంటి ఇంత చక్కటి అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకొని మీరు కలల కన్నా ఉద్యోగాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ రాఘవేంద్ర. నెక్స్ట్ సెషన్లో దీనికి కంటిన్యూషన్ చేద్దాం. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.